వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు కేసీఆర్ భజన చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడా? అవకాశం ఉందా? కుదురుతుందా? ఎందుకు జగన్ రెడ్డి యూటర్న్ తీసుకుని ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ తగ్గ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలన టైంలో కేసీఆర్ తంటకాగి కేసీఆర్ గారు భజన చేసి వాళ్ళు సడన్గా యూటర్న్ తీసుకుని రేవంత్ రెడ్డి పక్కన చేరడానికి, రేవంత్ రెడ్డి ప్రాపకం సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకు ఏంటంటే ఈ మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, రాజధాని మీద కుప్పిగంతులు వేయటం, మాట వెనక్కి తప్పి వెళ్ళిపోవటం, 3 రాజధానుల నుంచి మళ్ళీ మావిగాన్ దాకా రావటం, ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అన్న ప్రచారం బాగా జరుగుతూ ఉంది. ఆ ప్రచారాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ ఆయన ఆలోచన విధానం వేరు, వాళ్ళ మూడసాపరండి డిఫరెంట్. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇదంతా డిఫరెంట్. ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ఉండి ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు అంటే మన వాళ్ళు కానీ కేసీఆర్ తోటి కంప్లీట్గా క్వైట్ కాంట్రాస్ట్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ వాళ్ళ మనుషులకు కానీ ఈ మనుషులకు కానీ. కానీ విచిత్రంగా ఉమ్మడి శత్రువు చంద్రబాబు గారు అన్నట్టుగా వాళ్ళిద్దరు కలిసారు బాగా. కేసీఆర్ గారికి ఎందుకు శత్రువు అర్థం అలా చంద్రబాబు గారు. ఇప్పుడు వాళ్ళు మొదట్లో రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చాడు, ఆయన ఇక్కడ యాగాలకు వచ్చాడు, ఇద్దరు మంచి బాగానే నడిచింది అంతా. తర్వాత సడన్గా తేడా వచ్చింది. అది ఎవరో పెద్దవాళ్ళు ఆడించిన నాటకం. కేసీఆర్ గారు అలా మారడానికి కారణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలవటం ఇవన్నీ జరిగినాయి. అప్పటి నుంచి 2017 చిల్లర మధ్య చివరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్య బంధం నడిచింది. స్టిల్ ఇవాళ వరకు ఇప్పుడు కూడా కంటిన్యూగా ఉంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక జ్ఞానోదయం అయింది. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ వల్ల బెనిఫిట్ జరిగింది ఇప్పుడు 2019 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా ప్రజల నుంచి కాకుండా నాయకులు, కుల సంఘాల వాళ్ళ మద్దతు వల్ల కొంత ఆయనకు అవకాశం. దుష్ప్రచారానికి తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడింది తప్ప వేరే రకంగా ఓట్లేసి ఓళ్ళలో పెద్ద మార్పు రాల. కేసీఆర్ కలగదు. జగన్మోహన్ రెడ్డి సాంగత్యం, దుష్టజన సాంగత్యం వల్ల ఇతనికి ఆ ఓట్ల విషయంలో ప్రజల మద్దతు కోల్పోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకం, దాని బాధితులు తెలంగాణలో కూడా ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటారు, సగం మంది ఉన్నారు తెలంగాణలో. ఏంటండి వాళ్ళందరికీ నొప్పి వచ్చింది. ఈయన కేసీఆర్ జగన్ ఒకటి అనుకున్నట్టు వీళ్ళందరూ బాధ వచ్చింది. ఆ రకంగా దెబ్బైపడాను. ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి సయామీ కవలండి. అంటే ఒకే దేహం, రెండు హృదయాలు, 2 బుర్రకాయలు, 2 అలాగా. వాళ్ళని వీణావాణి అలాంటి చూస్తాం, వాళ్ళని సయామీ కవలలు అంటారు. ఎవరికి గాయమైనా 2 వాళ్ళు నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఇది ప్రజల మధ్య ఎంత చిచ్చు పెడదామని చిచ్చు పెట్టలేకపోరు. ఈవెన్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్య విద్వేషాలు రాగలలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాస్తవం. ఏదో గుప్పుడు మంది ఇవాళగా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా ఎవడ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఉనికిని వాళ్ళు ఇంట్లో వాళ్ళే గుర్తించరు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆంధ్రోడని అది ఇది అని. అలాగే ఆంధ్ర నుంచి కూడా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అది అసలు వాళ్ళు దొబ్బులు పెడతారు కూడా. సోషల్ మీడియాలో ఉన్న మాట నోరు మూసుకోరు, బుద్ధి లేదు అంటారు. ఎంత విద్వేషం కక్కితే అంత నష్టపోతూ ఉంటాడు, వాడికి ఆ వాల్యూ పోతూ ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ గారు నష్టపోయింది కూడా జగన్ తోటి కలవటం వల్ల. రేవంత్ రెడ్డి ఆయన ఖచ్చితంగా చాలా తెలివైనవాడు, పోరాట పటిమున్నవాడు, సమరోత్సాహం ఉన్నవాడు, పట్టుదల కలిగినవాడు, సంకల్పం ఉన్నవాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని చేరువ కావడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడు. ఓడిపోతే పారిపోయి ఇంట్లో దాక్కోవడం, ప్రజల మీద అలగడం, ఇలాంటి పిచ్చి పనులు చేయడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ అదే పని చేశారు. ఓడిపోతే ప్రజల్లో రావడం పారిపోతున్నారు, వాళ్ళు కనపడట్లేదు. కేసీఆర్ గారు ఆయన అసెంబ్లీ రావట్లేదు, ఈయన అసెంబ్లీ రావట్లేదు. వీళ్ళకి ఎంత వేయాలి ఓటు అవడం, దేనికోసం వేయాలి? రేవంత్ రెడ్డి అలా కాదు కదా. 2018 అతను ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచాడు. తర్వాత ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీలోకి వచ్చాడు. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి వచ్చాడు టీడీపీలో, గుర్తుపెట్టుకోండి. తర్వాత టీడీపీ నుంచి వరుసగా 2009, 14 2 సార్లు గెలిచాడు. 18లో పట్టుబట్టి అతను ఓడించారు ఎమ్మెల్యేగా. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే వెంటనే 4 నెలలు తిరగకుండా పార్లమెంట్ ఎన్నికలు వస్తే అందులో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి అతను ఎంపీగా గెలిచాడు. తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేటోడికి ముఖ్యమంత్రి అయిపోయాడు, పీసీసీ అధ్యక్షుడు. అతనిలో ఉన్న క్వాలిటీ, గుణం ఏంటి? ప్రజలకు అతన్ని ఆకర్షించిన విధానం ఏంటి? అతను దూకుడు, అతను మాట్లాడే విధానం, శశబిషలు లేకుండా, అప్పభావ నాటకం ఆడకుండా స్ట్రైట్గా తన మీద అటాక్ చేస్తే తిరిగి ప్రతిదాడి ఏమాత్రం మొహమాట లేకుండా చేశాడు. అన్నాటికి ముఖ్యంగా అతని క్యారెక్టర్ని, రాజకీయ నాయకుడికి అతని క్యారెక్టర్ని ఎలా ప్రజలు గుర్తించారంటే, అతను పనిచేసి వచ్చిన పార్టీని వదిలిపెట్టినా సరే ఆ పార్టీని కానీ ఆ నాయకుడిని కానీ విమర్శించలేదు. నాకు ఒక స్థాయి కల్పించింది ఈ పార్టీ, నేను ఎందుకు విమర్శించాలి? అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు, ఇప్పుడున్న పార్టీకి పనిచేస్తాను నేను. అది డెఫినెట్గా ఆ పార్టీ సానుభూతి పరులను ఆకట్టుకుంటుంది. వాళ్ళు చాలా గణనీయంగా ఉన్నారు. అదే అతని విజయ రహస్యం.
కేసీఆర్ ఏం చేశాడు, నిత్యం చంద్రబాబు గారిని వాళ్ళని తిట్టడమే తెలుగుదేశం వాళ్ళని, ఆంధ్ర వాళ్ళు ఆ పేరెట్టి. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఆంధ్ర మూలలో ఉన్నవాళ్ళు, తెలుగుదేశం సానుభూతి పరులు కూడా గట్టిగా ఉన్నారు. నువ్వు ఎంతసేపు వాళ్ళని తిట్టుకున్నావు, నీకు ఎన్నాళ్ళు పని జరిగింది? అందుట్లో ఆ పార్టీ గురించి ఆయనకి బాగా తెలుసు కేసీఆర్కి. నీకు ఎన్నాళ్ళు పని జరుగుద్ది? నీ సెంటిమెంట్ బలహీనపడిన తర్వాత, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మారిపోయిన తర్వాత తెలంగాణ మీద గుత్తాధిపత్యాన్ని, నిజంగా గుత్తాధిపత్యం ఉంది నీకు, ఆ హక్కుల్ని నువ్వు హక్కు విడుదల కాగితం రచించావు, బీఆర్ఎస్లో పెట్టేసి కోల్పోయావు. తర్వాత నువ్వు ఏది మిగిలింది? నువ్వు చంద్రబాబుని తిట్టడం, తెలుగుదేశం పార్టీ విమర్శించడం, ఆ పార్టీని లాక్కోవడం, వాళ్ళందరూ మంత్రులు చేయడం, ఇలాంటివన్నీ చేసి ఆ పార్టీ లేకుండా చేస్తున్నావు నువ్వు అనేటువంటి కసి పెరిగింది. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండేవాడి, నేను ఓడించాలనుకున్నారు, అంతే ఓడించారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా సిటీలో ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్కి 8% ఉండేదండి ఓటు సిటీలో, మొన్న ఎలక్షన్లో 28% వచ్చింది, 20% పెరిగింది, 20% పెరిగింది. వాళ్ళు వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. కాంగ్రెస్ కూడా ఏమనుకుంటున్నారంటే మాకు సిటీలో ఓట్లు లేదు అనుకుంటున్నారు, వేయకపోతే 28% ఎక్కడి నుంచి వద్దాలకే మళ్ళీ ఈసారి కొడేస్తారు. కాబట్టి కేసీఆర్ గారు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ వైఖరి మారలా. ఒకవేళ ఒక రూమర్స్ వస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే ఏమది కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా ఇక్కడ ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తేనే బీజేపీ కన్నా పని జరుగుద్ది. బీఆర్ఎస్తో కలిస్తే కూడా ఇంకా దారుణంగా ఉండదు, పని జరగదండి. ఎన్డీఏ కూటమి పోటీ చేస్తే అప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనుమానం లేకుండా. బీజేపీకి ఆల్రెడీ బలం పెరిగింది, దానికి టీడీపీ సానుభూతి అటు ఇటు పోకుండా జనసేన వాళ్ళు అప్పుడు వాళ్ళని గాలికి వదిలేశారు, ఎటో ఒకటి వాళ్ళు స్టోనెట్ చేసుకుంటారు. అలా కాకుండా ఎన్డీఏ కన్సల్టేట్ అవుతారు కలిసి పోటీ చేస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని కలిసిపోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తే రేవంత్ రెడ్డి గారు అయినా ఒప్పుకుంటాడా? ఎందుకు? అక్కడ బాగుండాలి, ఇక్కడ బాగుండాలంటారు. సహజంగా ఎవరైనా అదే కోరుకుంటారు. కాదు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆంధ్ర బాగుపడకూడదు. అతను ఏంటంటే అతను ఆంధ్ర నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ప్రథముడు అని తెలిసిపోయింది అందరికీ. ఎందుకంటారు సార్, ఎందుకు అట్లా కోరుకుంటున్నాడు? పూరిక బుద్ధి అలా అంటారు కదా, జవహర్ రుచి పూరికో బుద్ధి అంటారు. అంటే అధికారం కావాలని ఆరాటపడుతున్నాడు. ప్రజలకు మంచి చేసి అభివృద్ధి చేస్తే అధికారం వస్తుంది, కానీ నాశనం చేస్తే ఉపయోగం ఉంటుంది. కొంత నెగిటివ్గా ఉంటుంది, ప్రచారం చేసుకుని నెగిటివ్ ఎనర్జీతో అధికారం రావాలంటే వచ్చాడు సారి, అది చూస్తారు జనం. ఇప్పుడు ఒక్కోసారి దెయ్యాలది కూడా పై చేయవద్దు కదండి. దెయ్యాలు భూతాలు కూడా ముందు ఏడిపించి తినేస్తాయి కదా, తర్వాత మనం మంత్రగాన్ని పట్టుకొచ్చిన తర్వాత పారిపోతాయి. కానీ అప్పుడు దాకా మళ్ళీ ఏడిపించి తినేస్తాయి కదా, తలుపులు కట్ట సప్పుడు చేసి ఉయ్యాళ్ళు ఊగేసి జుట్టు ఎరబోసుకుని నడిపించేస్తాయి కదా మనల్ని. అలాగే అడిపించాడు. తర్వాత శరీరం మంత్రదండం వేసారు, తరిమేశారు. ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడు అలా బొయ్యి అంటున్నాయి వచ్చి మళ్ళీ ఇంకో మంత్రం వేస్తారు, పోతే ఇంకా ఆచూకీ లేకుండా పోతే సీసాలో పెట్టేసి పడతారు సముద్రంలో. ఏముండదో. ఒకటి రేవంత్ రెడ్డి గారు దరిదాపులో కూడా చేరినవాడు. అంటే ఈ ప్రయత్నాలను వ్యక్తిగత ప్రయోజనాలకైనా అందరూ ఏమంటారంటే అతను ఆస్తులు ఉన్నాయి కదా ఇక్కడ అని, ఆస్తులన్నీ లాగేసుకుంటారు. ఎక్కడ ఉంటాయి? ఏం ఉండొచ్చురా, బెంగళూరు అక్కడెక్కడ ఆఫ్రికాలో గట్ట ఉన్నాయి, అవి కూడా తెప్పించేస్తారు. ఇతను మొత్తం కట్టేస్తాడండి వెనక్కి. ఆల్రెడీ సగం ఇతను ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి వెళ్ళిపోయింది, ఆ ఉన్న సగం ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటాయి. జైలలిత ఆస్తి ఏమైందండి? అంతే ఇది కూడా. నువ్వు కష్టపడకుండా అన్యాయంగా సంపాదించి ఏది కూడా నీకు నిలబడదు. ఒకవేళ నువ్వు ఉండగా నిలబడినా నీ తర్వాత తరాలను పోగొట్టేస్తాయి. నువ్వు ధర్మంగా సంపాదించుకుంటే నిలబడదు. మూల సంఖ్య వచ్చినట్టు మూల కూర్చోవాల్సిందే. మూల సంఖ్య వచ్చినట్టు మూల కూడా కూర్చోలేడు, ఎక్కడ కూర్చోలేడు. అతను ఏంటంటే అతను బ్యాడ్ పీరియడ్ అండి. నీ టైం అంతా అయిపోయింది. నువ్వు ఒక వెలుగెలిగో, ఆ సమయంలో సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటాడు. అలాగే అనుకున్నాడు. కాలం అనేటువంటిది చాలా ప్రమాదకరమైందండి. కాలనాగు అంటారు. నీకు మామూలుగా విషసర్పం, అత్యంత విషపూరితమైన సర్పం ఏదంటే కింగ్ కోబ్రా. అదొక కాటేసింది అనుకోండి, లేకపోతే విషం చిమ్మింది అనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెదడు స్తంభించిపోద్ది, నురగలు కాకుండా చచ్చిపోతాం. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే సెకండ్లో 100వ వంతు. సైనైడ్ కంటే పవర్ఫుల్. ఇక దాని మించింది ఉండదు. కాలనాగు కాడు దానికన్నా ప్రమాదకరమైంది. నేలనేసి కూడేసింది కదా. జగన్మోహన్ రెడ్డి ఏమైపోయి ఎర్రోళ్ళగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అంటే భయపడ్డారు కదా అందరూ. భయమేసి అతను చూస్తుంటే ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడు, ఎవరిని లోపల ఏం చేస్తాడో రూత్లెస్గా వ్యవహరించాడు. ఇప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఎంపీని తీసుకెళ్ళి కొట్టించేటువంటి మాటల ఇవాళ అందులో ఏమన్నా అయిపోతున్నాడు. కాలం ఎలా మారిపోయింది చూసారా. మొన్నటిదాకా ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన ఉన్నారు. ఇంకా ఆఖరికి ఆడ వేధింపులు తట్టుకోలేక నేనేం చేయనండి బాబు, వాళ్ళ పాలన ఓడు చేయమన్నాడు, ఆడేమో ఆడు చేయమన్నాడు అని చెప్పేసాడు. ఇప్పుడు ఏమనగా నమోదు చేస్తారు, రండి సార్ అని కాకెత్తారు. సమయం అనుకూలించిన నాళ్ళు ఇష్టానురీతిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కాలనాగై విషం చిమ్ముతున్న ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదంటూ విశ్లేషించిన అడిసిమల్లి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.